తెల్లవారుజామున 3 గంటలకి తనకి నిద్రొచ్చి గొడవ ఆపేసింది. అమ్మయ్య గొడవ ఆపేసింది కదా అనుకునే లోపు మళ్ళీ ఒక స్ట్రాంగ్ టీ తాగి వచ్చి మళ్ళీ గొడవ పడడం మొదలుపెట్టింది. విక్రమ్ రాధ వాళ్ళ అమ్మతో చెప్తుండగా రాధ కోపమించి పీక పిసకడానికి దగ్గరికి వెళ్తుంటే, అత్తయ్య చూడండి చూడండి ఇదిగో మళ్ళీ రాత్రంతా నిద్ర లేక చూడండి కళ్ళు ఎలా ఎర్రబడ్డాయో. అయినా కొత్తగా పెళ్ళైన జంట మధ్య ఇలాంటి గొడవలు మామూలే కదా అత్తయ్య, మీకు తెలియదేముంది అని అడుగుతుంటే, అవును అల్లుడు గారు మామూలే అంటుంటే విక్రమ్, మీరు సూపర్ అత్తయ్య గారు, విషయం మీ అమ్మాయికే అర్థం కావడం లేదు, అర్థమయ్యేలా తనకు నేను చెప్తానులే అల్లుడు గారు. రాధా అత్తయ్య గారు చెప్పేది జాగ్రత్తగా విను అంటుంటే రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో రాధ వాళ్ళ అమ్మ రాధ అని పిలుస్తుంటే విక్రమ్ అత్తయ్య గారు మీరు ఆగండి, తన ఈగోని హర్ట్ చేసింది నేను కదా, నేనే వెళ్ళి తన ఈగోని సాటిస్ఫై చేస్తాను అని విక్రమ్ అంటే, నా అల్లుడు బంగారం అని మురిసిపోతుంది రాధ వాళ్ళ అమ్మ. మీరు వచ్చారన్న సంతోషంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీరుండండి నేను సంతకెళ్ళి కూరగాయలు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తానే, మీరు రాధతో పాటు ఉండండి. కరెక్ట్ అత్తయ్య గారు మీరు వెళ్ళండి అని రాధ వాళ్ళ అమ్మని పంపించేస్తాడు విక్రమ్. మరోవైపు సునంద దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందగోపాల్ వచ్చి, ఏంటి సునంద అలా ఉన్నావు, నీ కోడల మీద బెంగ పెట్టేసుకున్నావా, నా తల్లి కొంట్లో బాగాలేనప్పుడు ఆడపిల్ల పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఉంటుంది, నువ్వు బెంగ పడితే ఎలా సునంద, అసలే నీ కొడుకు వెళ్ళాడు కదా తీసుకురావడానికి అని అంటాడు. అయితే సునంద రాకపోతే అని అడుగుతుంది. నిజంగా రాధ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగకుండా వెళ్తే తప్పకుండా వస్తుంది, కానీ వేరే కారణంతో వెళ్తే, అయితే వేరే కారణమా, వేరే కారణం ఏమై ఉంటుంది అని నందగోపాల్ ప్రశ్నిస్తాడు. ఏమైనా ఉండొచ్చు కదా, అవ్వటానికి నాకు రాధ కోడలే అయినా తనని కన్న కూతురులా చూసుకుంటున్నాను, రాధ కూడా నన్ను వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగానే చూసుకుంటుంది, రాధ నాకు చెప్పకుండా ఏ పని చేయదు, ఎక్కడికి వెళ్ళదు, అలాంటిది వాళ్ళ అమ్మకి బాగోలేకపోతే ముందుగా ఎవరికి చెప్పాలి, నాకే కదా, అలా నాకు చెప్పకుండా వెళ్ళేసరికి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందండి అని ఆలోచిస్తూ ఉంటుంది.